హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం ఒక ఫార్మా సెక్టార్కి సంబంధించిన మిడ్ క్యాప్ కేటగిరీకి సంబంధించిన స్టాక్ గురించి చెప్పుకుందాం. ఈ స్టాక్ కొన్ని సంవత్సరాలుగా ఇన్వెస్టర్స్కి మంచి రిటర్న్స్ అయితే ఇవ్వటం జరిగింది. ఈ వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం. ఈ వివరాల్లోకి వెళ్లే ముందు ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, వీడియోని షేర్ చేయండి, లైక్ చేయండి. ఇది లాస్ట్ వన్ డేలో చూసుకుంటే 24.35 నెగిటివ్ రిటర్న్స్ని అయితే ఇవ్వటం జరిగింది ఇన్వెస్టర్స్కి. లాస్ట్ 5 డేస్లో 1.59%, ₹32.55, అంటే లాస్ట్ 5 డేస్లో ఇన్వెస్ట్ చేసిన ఇన్వెస్టర్స్కి ₹32 ఇంక్రీజ్ చేయడం జరిగింది అనమాట వాళ్ళకి. అలాగే లాస్ట్ 1 మంత్లో 7.86% నెగిటివ్, అంటే ₹177 లాస్ అయినట్టు. లాస్ట్ 6 మంత్స్ చూసుకుంటే ఇక్కడ 18%. లాస్ట్ 6 మంత్స్ బ్యాక్ ఎవరైతే ఇన్వెస్ట్మెంట్ చేస్తారో 6 మంత్స్లో 18% ఇంట్రెస్ట్ వచ్చిందనమాట. ₹318 ఇంక్రీజ్ అయింది. అలాగే ఇయర్ టు డే చూసుకున్న -4%, ₹79 డిక్రీజ్ అయింది. అలాగే లాస్ట్ 1 ఇయర్లో 69.59%. లాస్ట్ 1 ఇయర్లో ఇన్వెస్ట్మెంట్ చేసిన ఇన్వెస్టర్లకి ₹853 ఇంక్రీజ్ అవ్వటం జరిగింది. వాళ్ళకి 69% ఇంక్రీజ్ అయిందనమాట. లాస్ట్ 5 ఇయర్స్లో చూసుకుంటే 226%, అంటే 5 ఇయర్స్ ఇన్వెస్ట్ చేసిన ఇన్వెస్టర్లకి 226%, అంటే త్రిబుల్ అయింది దరిదాపు. ఇన్వెస్ట్ చేసిన అమౌంట్ ₹1442 ఇంక్రీజ్ అయింది. మ్యాక్సిమం వచ్చి 13,089.92%, అంటే 13,090% రిటర్న్స్. ₹2,080 ప్రజెంట్ రన్. 2000లో ఇన్వెస్ట్ చేసిన వాళ్ళకి ₹2,064 ప్రజెంట్ షేర్ వాల్యూ. సో 13,000 అప్పటి నుంచి ఇన్వెస్ట్మెంట్ చేసిన వాళ్ళకి ఇన్వెస్ట్మెంట్లో వాళ్ళు బెనిఫిషియరీగా ఎక్కువ రిటర్న్స్ని అందుకుంటారు. అందుకే మార్కెట్లో ఎప్పుడైనా లాంగ్ టర్మ్లో ఇన్వెస్ట్మెంట్ చేసిన వాళ్ళు ఎప్పుడు సేఫ్ జోన్లో ఉంటారనమాట. సో ఫ్రెండ్స్, నెక్స్ట్ అజంతా, ఈ కంపెనీ నేమ్ వచ్చి అజంతా ఫార్మా లిమిటెడ్. అజంతా ఫార్మా 26,380 crores మార్కెట్ క్యాపిటల్. ఇది మిడ్ క్యాప్ కేటగిరీకి సంబంధించిన కంపెనీ. ఇప్పుడు కంపెనీ వివరాలు ఒకసారి తెలుసుకుందాం. ఈ అజంతా ఫార్మా లిమిటెడ్లో ఇండియన్ బ్రాండెడ్ జనరిక్స్, అలాగే ఇంజనీరింగ్ మార్కెట్ బ్రాండెడింగ్ జనరిక్స్, అలాగే యుఎస్ఏ జనరిక్స్, ఆఫ్రికన్ ఇన్స్టిట్యూషన్ బిజినెస్, ఈ టైప్స్ ఆఫ్గా వీళ్ళు బిజినెస్ చేస్తారు. లాస్ట్ 10 ఇయర్స్లో పోల్చుకుంటే అజంతా ర్యాంకింగ్ పరంగా ఇండియాలో ఫాస్ట్గా దూసుకెళ్ళటానికి, డెవలప్ అవటానికి, మంచి సపోర్టింగ్ ఇండియన్ డెవలప్ అవటానికి కూడా ఇస్తుంది. టుడే అజంతా ఈజ్ ద పొజిషన్ ఇన్ ఆల్ ఆఫ్ 4 మేజర్ థెరపిక్ సెగ్మెంట్స్లో ఉంది. అందులో కార్డియాలజీకి సంబంధించి, డెర్మటాలజీకి సంబంధించి, ఆప్థమాలజీకి సంబంధించి, అలాగే పెయిన్ మేనేజ్మెంట్కి సంబంధించిన వాటిల్లో చాలా లీడర్షిప్గా ఈ జనరిక్ కేటగిరీలో చాలా ఫాస్ట్గా ఎదుగుతోందని వీళ్ళు చెప్తున్నారు. అదేవిధంగా అజంతా హ్యాస్ ఏ యూనిక్ అడ్వాంటేజ్ లాంచింగ్ డిఫరెంట్ ఇనిషియేటెడ్ ప్రోడక్ట్స్ అహెడ్ కాంపిటీషన్, మెనీ ఆఫ్ దెమ్ being first of its kind in the market. Out of which basket 300+ products launched in India. More than 50% products are first to market. ఫస్ట్ టు మార్కెట్లోనే మోర్ దాన్ 50% ప్రోడక్ట్స్ అనేది వెళ్ళటం జరిగింది. 300+ ప్రోడక్ట్స్ని లాంచ్ చేయడం కూడా జరిగింది. ఇంకా ఇలాంటి డెవలప్మెంట్లు కానీ, బిజినెస్లు కానీ, ఇన్స్టిట్యూషన్స్లో కానీ రోజు వీటికి సంబంధించిన రీసెర్చ్లు కానీ జరుగుతూనే ఉంటాయి. మేజర్గా ఈ 4 థెరపిస్టిక్ సెగ్మెంట్స్కి కూడా మంచి ఇంపార్టెంట్ అనేది ఇండియాలో ఉంది. చాలా ఫాస్ట్గా గ్రోత్ ఉందని చెప్తున్నారు. నెక్స్ట్ మనం క్వార్టర్లీ రిజల్ట్స్ చూసినట్టయితే అజంతా ఫార్మా మార్కెట్ క్యాప్ వచ్చే 26,374 crores, కరెంట్ వచ్చి 2,083, హై వచ్చి 2,355, ₹1132 లో 52 వీక్స్ లో వచ్చి 11.32, ఫేస్ వాల్యూ 2, ఇంకా స్ప్లిట్టింగ్కి 1% ఛాన్స్ ఉంది. అలాగే నెక్స్ట్ క్వార్టర్లీ రిజల్ట్స్ చూద్దాం. ఇక్కడ మనం క్వార్టర్లీ రిజల్ట్స్ చూసినట్టయితే సేల్స్ 1105 డిసెంబర్ క్వార్టర్ ఆన్ క్వార్టర్లో ఇంక్రీజ్ అయింది. అలాగే ఇయర్ ఆన్ ఇయర్లో కూడా ఇంక్రీజ్ అయింది. నెట్ ప్రాఫిట్ కూడా క్వార్టర్ ఆన్ క్వార్టర్లో ఇంక్రీజ్ అయింది. అలాగే ఇయర్ ఆన్ ఇయర్లో కూడా ఇంక్రీజ్ అయింది. ఎర్నింగ్ పర్ షేర్ కూడా ఇంక్రీజ్ అయింది అనమాట. నెక్స్ట్ ప్రాఫిట్ అండ్ లాస్లో చూసుకున్నట్లయితే ట్రైలింగ్ 12 monthsలో చూసుకుంటే
మార్చ్ 2023తో ఇంక్రీజ్ అయింది. అలాగే నెట్ ప్రాఫిట్లో కూడా ఇంక్రీజ్ కనబడింది. ఈపీఎస్లో కూడా ఇంక్రీజ్ ఉంది. ఇక్కడ బ్యాలెన్స్ షీట్లో ఈక్విటీ క్యాపిటల్ వచ్చి 25 crores, రిజర్వ్స్ వచ్చి 3457 crores, రిజర్వ్స్ ఇంక్రీజ్ అయింది. అలాగే బారోయింగ్స్ ఇక్కడ మనం చూస్తే జీరో అనమాట. లాంగ్ టర్మ్ బారోయింగ్స్ జీరో. మార్చ్ 2023కి 1.25, అక్కడి నుంచి డెప్ట్ ఫ్రీ కింద లాంగ్ టర్మ్ జీరో అయింది. షార్ట్ టర్మ్లో 0.91, చిన్న చిన్న లీజ్ లైబిలిటీస్ ఉన్నాయి తప్పితే బారోయింగ్స్ పరంగా జీరో అయినట్టు మనం గమనించవచ్చు. ఇక్కడ మనం క్యాష్ ఫ్లోలో చూసుకుంటే నెట్ క్యాష్ ఫ్లో మార్చి 2023 నాటికి 124 crores, మార్చి 2022తో పోల్చుకుంటే నెట్ క్యాష్ ఫ్లో ఇంక్రీజ్ అవుతోంది. ఈ విధంగా ఇంక్రీజ్ అవుతుంటే పరంగా ఇట్స్ ఏ గుడ్ సైన్. సో ఇది కంపల్సరీ వాచ్ లిస్ట్లో పెట్టుకోవచ్చు. మంచి ఫండమెంటల్లీ ఫార్మాస్యూటికల్లో స్ట్రాంగ్ స్టాక్ ఇది ఇండియా వైడ్లో కూడా మంచి మార్కెటింగ్ లీడర్షిప్లో ఉంది. సో ఇది వాచ్ లిస్ట్లో పెట్టుకొని మంచి ప్రైజింగ్లో ఉన్నప్పుడు లాంగ్ టర్మ్లో అయితే ఎప్పుడైనా ప్రైస్ చేసుకోవచ్చు. షార్ట్ టర్మ్లో కానీ ప్రాఫిట్ బుకింగ్లో చూసుకున్నప్పుడు మాత్రం వోల్టాలిటీలో బాగా పడినప్పుడు మాత్రమే దీన్ని బుక్ చేసుకొని ప్రాఫిట్ జనరేట్ చేసుకోవడానికి ఇన్వెస్టర్లకి అవకాశం ఉంటుంది. అలాగే ఇక్కడ మనం షేర్ హోల్డింగ్ ప్యాటర్న్ చూసినట్లయితే ప్రమోటర్స్ యొక్క షేర్ హోల్డింగ్ డిసెంబర్ నాటికి 66.22%. అంటే సెప్టెంబర్ 2022 తర్వాత నిదానంగా డిక్లైన్ అయ్యి మార్చి నుంచి మళ్ళీ జూన్ 2023 నుంచి 0.11% ఇంక్రీజ్ చేసుకున్నారు, 66.22. ఇక్కడ ఎఫ్ఐఎస్ వాటా జూన్ 2023 వరకు ఇంక్రీజింగ్లో ఉండి అక్కడి నుంచి స్లైట్గా డిక్లైన్ అయ్యి 9.11%, నియర్లీ 1% డిక్రీజ్ చేసుకున్నారు. అలాగే డిఐఎస్ వచ్చి డిసెంబర్ క్వార్టర్లో ఇంక్రీజ్ చేసుకున్నారు. అలాగే పబ్లిక్ వచ్చి ఇక్కడ డిక్రీజ్ చేసుకున్నారు. ఈ పబ్లిక్లో డిక్రీజ్ అయిన వాటా అలాగే ఎఫ్ఐఎస్లో డిక్రీజ్ అయిన వాటా డిఐఎస్ పర్చేస్ చేశారు, మ్యూచువల్ ఫండ్స్లోకి మూవ్ అవటం జరిగింది, వాళ్ళు తీసుకోవడం జరిగింది. సో ఇది వాచ్ లిస్ట్లో పెట్టుకొని ఇన్వెస్టర్లు లాంగ్ టర్మ్లో మాత్రం మంచి హ్యూజ్ రిటర్న్స్ ఇందాక చూపించిన విధంగా పొందడానికి చాలా అవకాశం ఉంది. మంచి ఫండమెంటల్లీ స్ట్రాంగ్ కంపెనీ, ఈజ్ ఏ మిడ్ క్యాప్ కేటగిరీ కంపెనీ. సో ఫ్రెండ్స్, వివరాలు మీకు నచ్చినట్టయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, వీడియోని షేర్ చేయండి, లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.